నెల్లూరులోని వేమిరెడ్డి కార్యాలయంలో ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను రాష్ట్ర సివిల్ సప్లైస్ సంస్థ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సిటీ కార్పొరేటర్లు, పార్టీ నాయకులు, అభిమానుల మధ్య కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. హ్యాపీ బర్త్డే లోకేష్ అన్న అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పట్టాభిరామిరెడ్డి మీడియాతో మాట్లాడారు. తండ్రికి తగ్గ తనయుడిగా మంత్రి లోకేష్ మంచి పేరు తెచ్చుకున్నారని తెలిపారు. భవిష్యత్తులో ఆయన ముఖ్యమంత్రి కావాలని, రాష్ట్రాన్ని పరిపాలించే శక్తిని ఆ భగవంతుడు ఆయనకి కల్పించాలని ప్రార్థిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. నమస్కారాలు. ఈరోజు మన యువ నాయకుడు ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు నెల్లూరులో ఎంతో కోలాహలంగా, ఉత్సాహంగా ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క నాయకులు మా నాయకుడి జన్మదినం జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు పార్టీ ఆదేశాల ప్రకారం కేకులు కొయ్యకూడదు, అదేవిధంగా చిన్నపిల్లల్ని డిస్టర్బ్ చేసే విధంగా ఈరోజు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కాబట్టి స్కూల్స్లో కూడా ఎవరు డిస్టర్బ్ చేయకూడదని, స్కూల్స్లో కూడా ఈ బర్త్డే ఫంక్షన్ చేయరాదని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి మనకి ఈరోజు వాళ్ళకి ఈ రాష్ట్ర భవిష్యత్తు పైన, పిల్లల పైన ఎంత కన్సర్న్ ఉందో కూడా మీకు అందరికీ అర్థమవుతుంది. ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా మీ ద్వారా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన తండ్రి మన ప్రీతమ నాయకుడు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మించి ఈరోజు లోకేష్ గారు తండ్రిని మించిన తనయుడిగా ఈరోజు పేరు తెచ్చుకుంటున్నారు. ఆయన శాఖలో, ఐటీ విద్యాశాఖలో ఎన్నో పెను మార్పులు ఈరోజు తీసుకురావడం జరిగింది. ఆ మార్పులకి శ్రీకారం ఈరోజు లోకేష్ గారి వల్ల ఈ రాష్ట్ర భవిష్యత్తే మారిపోతుంది. ప్రధానంగా గూగుల్ AI డేటా ఈరోజు తీసుకురావటం వల్ల రాష్ట్ర భవిష్యత్తే ఎంతో మారే అవకాశం ఉంది. అంతేకాదు విద్యాశాఖలో ఆయన వచ్చిన ఎమ్మటే ప్రతి క్లాస్కి ఒక టీచర్ ఉండాలనే ఉద్దేశంతో డిఎస్సి నియామకాలు చేసి వాళ్ళకు ఉద్యోగాలు కూడా, పత్రాలు కూడా చేతికిచ్చి ఈరోజు ఉద్యోగాలు చేస్తున్న పరిస్థితి. అంతేకాదు ఈరోజు పిల్లలకు సన్నబియ్యం భోజనం పెడుతుంది కూడా ఆయన సెలవే. ఇలా ఎన్నో మార్పులు తీసుకొస్తూ ఆ శాఖకు ఒక మంచి పేరు తీసుకొచ్చిన ఘనత ఈరోజు లోకేష్ బాబు గారిది. అంతేకాదు ఈరోజు పార్టీ పరంగా ఎత్తుకుంటే పార్టీలో పై స్థాయి నుంచి చిన్న స్థాయి కార్యకర్త దాకా వాళ్ళ భద్రత కానివ్వండి, వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది వచ్చినా వాళ్ళు ఆదుకునే పరిస్థితి కానివ్వండి, ప్లస్ అంతేకాదు ఈ దేశంలోనే ఏ పార్టీకి లేనంత విధంగా ఈరోజు సభ్యత్వాలు చేయటం, ఆ సభ్యత్వాల ద్వారా ప్రతి కార్యకర్తకు ఒక భరోసా, ఒక అండ, ఒక ఇన్సూరెన్స్, ఒక బీమా కూడా కల్పించిన వ్యక్తి ఈరోజు లోకేష్ గారు. ఆయన మన రాష్ట్రానికి భావితరాల భవిష్యత్తు ముఖ్యమంత్రిగా మేము కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆయన పరిపాలనలో ఈ రాష్ట్రం ఇంకా ముందుకు పోతుందని కూడా భావిస్తున్నాం. ఆయనకి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ఇచ్చి ఈ రాష్ట్రం పరిపాలించే పరిస్థితికి ఆ భగవంతుడు ఆయన కల్పించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ద్వారా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తూ జన్మదిన శుభాకాంక్షలు. రాష్ట్ర విద్యా వ్యవస్థలో వినూత్న మార్పులకు శ్రీకారం చుడుతూ, తండ్రి బాటలో నడుస్తూ, రాష్ట్రాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ, కార్యకర్తల సంక్షేమమే లక్ష్యంగా, రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా, పార్టీ బలోపేతమే ధ్యేయంగా పనిచేస్తున్న మా యంగ్ అండ్ డైనమిక్ లీడర్, ఐటీ మరియు విద్యాశాఖ మాధ్యులు శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ పోట్లూరి రామకృష్ణ, కార్పొరేటర్, 47వ డివిజన్, నెల్లూరు సిటీ.